బయట మనకి గోధుమ పిండి దొరుకుతుంది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రివ్యూ అబౌట్ ఇట్. బట్ నాకు తెలిసి నేను నా ఫ్యామిలీకి మంచి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాను. గోధుమలు తీసుకొచ్చేసాను. ఇది నేను మిల్లు ఆడిపించి. హాయ్, హలో. ఈరోజు యాక్చువల్గా గోధుమలు బయట దొరుకుతున్నాయి, గోధుమ పిండి. అది నాకు యూజ్ చేయబుద్ధి లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రివ్యూ అబౌట్ ఇట్. బట్ స్టిల్ నా ఒపీనియన్లో how to give a best to my kids. Okay, that's the reason I bought this wheat. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టి మిల్లు ఆడిపించడం. ఓకే, ఇదంతా 4 kgs ఉండింది. 4 kgs అంతా కలిపి నేను ఇప్పుడు మిల్లు ఆడిపిస్తాను. ఓకే, ఎక్స్ట్రా 1 కవర్ కూడా పెడదాం. ఏదైనా ఎక్స్ట్రా పిండి వస్తే దాంట్లో వేస్తారు. ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా ఒప్పుకుంటాను, బయట గోధుమ పిండికి కూడా సేమ్ 60 రూపీసే అవుతుంది కేజీ. ఇది కూడా అంతే, 50 రూపీస్ గోధుమలు, 10 రూపీస్ ఆడించడానికి. ఓకే, 10 to 20 రూపీస్, మేబీ 10 ఎక్స్ట్రా అయినా, బట్ హెల్దీ ఫుడ్ రెడీ అవుతుంది కదా. ఎందుకంటే మనం ఇందులో ఏం కలుపుతున్నారో ఏంటో అని లేదు, మనకు అదంతా తెలీదు వాళ్ళు ఏం కలుపుతున్నారో. బట్ స్టిల్ మన హ్యాండ్స్తో మన ఐస్ ముందు వెళ్తాయి కాబట్టి హెల్దీగా ఇలా గోధుమలు తెచ్చుకొని పిండి ఆడిపించుకొని అండ్ మోర్ సాఫ్ట్గా వస్తాయి. ఓకే, ఐఎమ్ షూర్ దాట్ బయట పిండి కంటే ఇది సాఫ్ట్గా వస్తాయి. నైట్ కుక్ చేసి ఉంచేసిన మార్నింగ్ మీకు మెత్తగానే ఉంటాయి. ఓకే, రెడీ. మీరు కూడా ఈరోజు ట్రై చేసేద్దామా? చాలా